ఎంత కట్టం వచ్చినా ఎంత నిట్టూరం వచ్చినా అన్నో నేను ఏ కట్టమైన ఎల్ల పోసుకుంటారా ఏ సుఖమైన ఎల్ల పోసుకుంటారా అన్నా బాధ కేగలేక నేను బాయిల పడి సావనని నీ ధర్మగా సామ తీసి నా చెల్లెలు నా నెత్తిలోన పెట్టి ప్రమాణం చెయ్యి ఒకవేళ నీకు ఏదన్నా బాధ వచ్చి చెల్లె నువ్వు బాయిల పడి సర్ది ఇక నాకెవ్వలైతరే అవ్వా చెల్లె తోడగొట్టిన తోడు నా చెల్లె కట్టుకుంటే ఇల్లు అయితే తవ్వుకుంటే బాగా అవుతుంది తోడ పుట్టిన తోడ దొరుకుతుందా చెల్లు ఇవాళకి రాజవ్వ బాణం పోతే తోడ పుట్టిన అక్క ఎల్లను అన్నదమ్ములుంటే 11 రోజుల బట్టి అక్క అనేది ఆత్మ కళ్ళకునవే అక్క నువ్వు దూరం అయిపోదు అని అక్క రాజవ్వ మీద పాట పాడుకుంటలేరా పోదన్న తమ్ముడాల నా భరతారాజయ్య నా ముగ్గురు కొడుకులు నా కోడలు అనుకుంటారు ఇక మా అబ్బాయి పోయినాక మా ఇంటికి ఎవరత్తలేరని కొడుక నా బాకి నేడుతుంది కొడుకుల అమ్మన్న మాట మీకు కొడుక మళ్ళెంతో కాదు అమ్మ బాగిదేరి పోతందిరా కొడుక నేను మళ్ళెంతో కొత్త కొడుక పెద్ద కొడుకగా నువ్వు తండ్రిగా తండ్రి లాంటి అడివిరా ఇవాళ నీ తమ్ముల తీసి నీ చేత పెట్టిపోతాను కొడుక నడుపు కొడుక సోనీలు పోతల్లరా మరి చిన్న కొడుక సురేష్ నా బాగిదారి పోతుంది ఓరి కొడుకురాలా అయ్యం తీసి మీ చేతులు పెట్టిపోతుందా నీ తమ్ములు చిన్నోళ్ళు కొడుకు తెలిసి తెలవగా నీ తమ్ములు ఏదన్న మాట అంటారా మీరు అప్పలేని పిల్లలాలి నా కొడుకు చిన్న తమ్ముడో కాడ ఇవాళ నడిపోడు ఇంటి కాడ ఉన్నా అవ్వ చూసుకుంటా మీరుంటారు అనుకున్నారా కొడుక తెల్లారితో పొద్దుకుని అవ్వతోని మాట్లాడతారా అయ్యా మాట్లాడేమి అవ్వ అడవిలోనగా అడవిలోన కలిసినది నా కొడుకగా అయ్యో కోడలాలం నాకు ముగ్గురు కోడల్ని కాదు నా వీటిని అనుకున్నా కోడలా తేజవ్వ ఓ కోడలా ప్రబలికవ్వా నా కోడలా ప్రసన్నవ్వా మీ మామని చేతులు పెడుతున్నా మీ మామను కురిపించి పెట్టకుంటే వీడు 11 రోజుల బట్టి మీ మామ 7 ఇళ్ళ పిల్లికులైపోయారా మనకు ఒకనాడు లొల్లి తెలియదు ఒకనాడు పంచాయతీ తెలియదు కొడుకులారా నేను కడుపు కట్టుకొని పాలల్ల కింద నా కొడుకులు పలసనం కావద్దని ఇప్పుడు బాధ ఉండి మిమ్మల్ని తెలివి కాళ్ళ కొడుకు వేసుకున్నారా కొడుక బాబు ఉంటాడు కొడుక ఓనాయ్యా మీ బాబు పైన ఊరా
అత్యంతలయ్య నోసుకోలేను నువ్వు లేని నీ భూములు చిన్నవాయన నువ్వు లేని నీ ఆవులు చిన్నవేనే అవ్వా 11 రోజులు నీ ఇద్దరు మనవరాలు నీ ఫోటో చూసుకుంటూ ఎడతారే నా భర్త రాజయ్య 11 రోజుల బట్టి వాళ్ళ వీళ్ళ దండని పోస వేయింది రేపు తెల్ల రంగు ఎవరింటి వాళ్ళు వేయినాక నువ్వు గలవల్ల కూర్చుండి ఇక నా భార్య వేయిందని నువ్వు మానాది పెట్టుకోకే అయ్యా మన కొడుకుల చిన్నోళ్ళు మరి కొడుక నీళ్ళు నువ్వు ఒకడని చిన్న తమ్ముడు ఒకడ కొడుకులాలు ఇక మా లేదని మీరు అయ్యను దూరం కొడితే మీ అయ్య ఎడతారా నాయన మీరు ముగ్గురున్న కాడ ముచ్చట పోకుండ్రి నలుగురున్న కాడ నవ్వ పోకుండ్రి ఎవరి కొడుకులంటే గా సచ్చిపోయిన రాజమ్మ కొడుకులంటే కొడుకులారు పేరు పెద్దగా తెచ్చుకోండి అయ్యా అయ్య నాద రావే నాదా రాజయ్య నీకు నాకు నాను ఏ జనమల బంధమా ఏ జనమల బంధమో నాదా నాదో నా భర్త వద్దన్నది అలా ఇక్కడ పెట్టే భార్య బామా మన చిన్ననాడు తిరగలాది దంట 11 రోజుల బట్టి బామా నన్ను ఏ కొడుకు చేతులు పెట్టినవే ఏ కొడుకు చేతులు పెట్టినవని 11 రోజుల బట్టి నా ఫోటో చూసుకుని ఎడతానవా అయ్యా కోడళ్ళ బిడ్డలు అని అనుకోవా నీదంట నాదంట వాసన వాళ్ళు ఏడ్చినట్టు ఒకవేళ అన్నాయే కట్ట వచ్చిన నేను ఎల్లవోసుకుంటాను బాయిల పడి సావనని నీ ధర్మాస్తం తీసి నెత్తులు పెట్టి ప్రమాణం చేసేది నారాయణుడా నారాయణ చెల్లెమాని చెప్పినప్పుడు వాళ్ళు ఎన్నో తురితని పిచ్చింది చెల్లెలారమ్మని ఎల్లం తీసుకొని తనదనమంట ఎక్కడికి వచ్చిండ్రు అయ్యయ్యో అత్తమ్మ మహాలక్ష్మి దేవి ఎలా చెల్లెని చేతులు పెడతానా ఒక వైన నువ్వే అయ్య వైన నువ్వే పైరమని ఆనాడు చెల్లెని తీసి అత్తమ్మ చేతులు పెట్టిండ్రు అయ్యయ్యో మావయ్య ఉన్నాడు కదా మామ చేతులు పెట్టాను తనదనమంట మావని తీసుకొని మామ దగ్గరికి వస్తాను అయ్యో అత్తమ్మ మామ చేతిలో పెడదామని అతిథి నేను లేనా నా చేతిలో పెడతాను మామ చేతిలో ఎందుకు పెట్టాను నేను రాజధాని కాదా కోడలంటే ఆయన చేతిలో పెట్టినా ఒకటే పెట్టకుండా ఒకటే ఆయన చేతులు ఎందుకు అంతేనా దాని లంచకొడుకు చేతిలో పెడితే వాడు సాగుబోతు లంచకొడుకు పోడినేమని అంటే ఎట్లా కోరి బాధపడుతుంది అతిథి బిడ్డ నా చేతిలో పెడితే చాలు నేను చదువుకునేదాన్ని నేనుగా నీకు ఎందుకంత బాధ చూడు రావా నీకంత కొంచెం నాకంత తాగుపోతున్నా నాకు కానితో తెలియదా
దాని ముందర దాని గుంజుకొని ఇట్లా నేను తిన్నా కొరత్త ఇవరకు బాగా మాట్లాడితే నువ్వు సాజేప బాగా తిరుగుతావు ఇంట్లో పూట ఇదేనా చింత చెట్టు పట్టుకొని ఇంట్లో పూట ఇదేనా నువ్వు చెప్పేది అప్పుడు అనుకున్నాడు అయిపోతాం మహారాజు పొడిసేడి పొద్దు వాంకున్నది పొల వాంకలే పుట్ట మీద పడుతున్నట్టున్నది నా కాళ్ళు మొక్తా అంటే అద్దన్నవా ఎన్ననుకున్న వారి పాన నా కొడుకు పాన తీసి దాన్ని సేపడదని అనుకున్నాడే అమ్మా ఎన్నడికయ్యా వాడు నా కన్న కొడుకు కాదు వాడి పానం తీసి దాన్ని చేపట్టపోతే నా పేరు అయిపోతారాదు కాదన్నాడే అమ్మా వాళ్ళ చెల్లెలు పెట్టిన పిల్లగాడు అనంజే మహారాజు అగో ఓ అని కోరుకుంటా ఆ చెల్లెం కోరుకొని సాలపు సింతల్లాగా తీసుకొచ్చాం పైలమని అన్నాడు ఆ చెల్లెం సాగదోతానే కూడా నలుగురు కోడలు తీసుకొని కొడుకు తీసుకొని భార్య తీసుకొని మైమూత భారత బయలు వాళ్ళు ఏ తీరా అత్తమ్మా వాళ్ళు బయలు అత్తముందరే అమ్మా మా కొయ్యాల కొమ్మరారా అయ్యా నేను అనలేదు తాగయ్య అంటే తాగని పాన్సన్ నేనా తాగలేదు తాగనంటే తాగదు అంత మంచిగా తాగిరా ఇగో అది ఇత్తనం అంటే ఆగలేదు అనవ పెళ్లి దాకా ఆ పూటెల్లో తీసి నాకు ఏందనుకుంటాను కాపాడిండు తాగుడు బంద్ తాగుడు బందే ఇప్పుడు నువ్వు వచ్చి పాపం పాడువాడు ఇంటికి వచ్చిన వాళ్ళంటే కొడుకు వచ్చిన ముహూర్తాన్ని వాళ్ళే కొడలు వచ్చిన ముహూర్తం అన్న కావాలి నీ పాంచన పొడి వచ్చిన ముహూర్తమే కావాలి కాళ్ళు మొక్కుతారు నీ పాంచను బాగా పని చేసిన పని చేసాం అంటే ఇన్నోదో తాగిందో ఎత్తాయింది ఇప్పటి నుంచే తాగిందో ఎత్త అవుతుంది ఇన్ని రోజులు కోడలు లేదు కాబట్టి కొడుకే అప్పుడు ఏ కట్ట లేకుండా ఇప్పుడు కోడలు అంటే కదా ఎప్పుడైనా వారం రోజులకు 10 రోజులకు వాళ్ళ అమ్మగారి ఇంటికి పోతాడు మా ఊరికే తాగేస్తాడు తడిపోతాడు నాకు నా మూడు కొడతాడు వాడు ఏమైనా మనసు అని మనసు చెప్తాడు ఊరికే తాగితే ఒక్కసారి పని చేస్తే చేతులు వణుకుతాయట ఏది వణికినా మంచిగా 4 రోజులు తాగుకుంటే ఏది వణకది మరి అన్నమన్న గట్టిగా తిని పాంచను అన్న ఇప్పటి నుంచి నేను మిగతా పడతాను పట్టు నువ్వు పని చేస్తాను అంటే నాకు బాగా తుడిపోతుంది అంత చెమటలు వస్తాను ఏందో ఇక మరి ఒక మాట ఇగో ఎట్లా కొడుకు కొత్త పెళ్లి చేసి కొడుకు కచ్చరికాడికి ఏం పోతావు నువ్వు కచ్చరి వెళ్ళిపో నేను కచ్చరికాడికి పోతా కానీ కూరగాయలు ఇంటికంటారు నువ్వు అటు ఇటు వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళంటి పోయి ముచ్చట కూలి పోతా నేను మరి ఎంత మరాడి పాపా ఇలాగాని ఏమి చేసిన అయ్యో కొడుక ఇన్ని రోజుల బట్టి మేము చదువుకున్నందుకు అగో రాజ్యం నీది అగో దేశం నీది అనుకోని పిల్లగాని పట్టాభిషేకం పిల్లగాని పట్టాభిషేకం కట్టిన కానని పిల్లగాడు మరాఠీ మహారాజు తొడ మీద పల్లెం పెట్టుకొని రాజ్యం ఎలుగుతున్నాడమ్మా
అగో మనం ఆగుతే రోజులు ఆగుతాయా ఓరి అయ్యయ్యో నా దేవుడు అది అప్పుడు అడవి బాల నిమ్మవతి దేవి వత్తనే వండుకుంటే చేతికి వచ్చింది కానీ ఆ పాపకారుని మనసులో మాట వీళ్ళు తెలవలేదు వాడు తెల్లారు లేతే పొద్దుకు పిల్లల కంటే పెట్టుకుంటాను పాపాత్ర ఎవరు మరి ఎంతైనా కానీ ఆ మైభూత మారారు ఆ పిల్లల కంటే పెట్టుకుంటాడా అన్నంటే రోజులు కడతాంటే మన వాళ్ళతో రోజులు అవుతాయా ఓ కాలు మీద కాలు పడితే హాని తప్పది కర్ర మీద కొడులు పడితే కైకి తప్పది అగో ఆనాడు ఆ పిల్ల బాల నిమ్మవతి తోటి అగో పిల్లగాడు మైభూత మారి ఎంత మరాఠీ మారాదు అయ్యా కూడి కురుబలి ఎందుదాడా కూడా ప్రేమ నటన మీద ఉన్నప్పుడు అందుకే అందరూ భగవంతుడు సంతాన బలం ఇద్దరాట కక్కొచ్చిన ఆగది కళ్యాణం ఉన్నాగది పాపం ఉన్నది ఆగది బలం ఉన్నది ఆగదమ్మా ఆనాడు వాడి వీళ్ళ నిమ్మవతికి అందమైన కొడుకును భగవంతుని మెచ్చి ఆనాడు ఆ బిడ్డకు అందమైన సంతాన బలం వాడి కట్టినాడు సంతాన బలం ఓడి ఏ ఆడవాళ్ళైనా కోరుకుంటారు నాకు పెళ్ళైనాక ఆడ తిరిగి ముందు నాకు బంగ్లాలు కావాలి భవంతులు కావాలి సొమ్ములు కావాలి సుమందాలు కావాలని ఏ తల్లి కోరుకో నేను అమ్మాని పిలిపించుకోవాలని ఏ ఎదురు చూడకుండా నాకు కానుకోవాలని ఏ తల్లినే కోరుకుంటాను నాకు ఆనాడు ఆ బిడ్డ ఎప్పుడు భగవంతుడు సంతాన బలం ఇచ్చిండో కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంటది ఆడవిల్ల మహాలక్ష్మి దేవి కన్న తల్లి కంటే నిన్ను చూసుకుంటే అవ్వరాలంటే అంటే పాపగారి వాడు కదురా అయ్యా రెండు జీవుల మనిషి అయింది కానాడు ఆ బిడ్డ రెండు జీవుల మనిషి ఆ బిడ్డ అక్కడ ఉన్నప్పుడు పాపగారి వాడు మరాఠీ మహారాజు చూడు మైభూత మహారాజు కళ్ళలో పడుతుంది ఏమని వాని పని ఎప్పుడు తీయాలి ఆ పిల్లని ఎప్పుడు చేపట్టాలి వాని పాన తీసి దాన్ని చేపడతాని అంత కొన్ని రోజులు అయితే దాన్ని పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటాడు దాన్ని చేపట్టాలి వాని పాన తీస్తా అని ఆ కొడుకు గారి వేడికి అత్తడమ్మా దొంగతనం చేస్తాను లోనికి మన సంత అక్కనే ఉంటే దొంగతనం చేసి మన ఇంటికి వచ్చేలాగా పానం అంతా అక్కనే ఉంటది దొంగ నాడు దొరకపోతే దొర అయినట్టు నడియ రాత్రి మా లచ్చి అన్నాక పోవాలి వాని పాలు తీయాలి మా లచ్చి దొంగ చూసినట్టు నడవంతరాలు పుట్టుకతో రావాలి వాడు కలిపిండు ఇద్దరు 500 అయితే సంవత్సరం ఇస్తుంది కొడుకు కోడలు రాత్రి వేసిండు వాని లేపాలి వాని బాల మీద అనాలి కొడుకు గారి వేడికి అత్తడమ్మా కొడుకున్నా కాదు నాట కొడుకున్నా కాదు వేడి కట్టడా కొడుకు వండుకుని కలి వేడికి రావచ్చిండు అంటే కొడుకు 2 తలుపులు వేసుకోమన్నాడు వాడు తలుపులు తీసి ఉంటే పండుకున్నప్పుడు కత్తితో డొక్కలు కొట్టి సపరేట్గా రాబోతున్నా మళ్ళీ అచ్చిగిట్లో ఎత్తుందో మళ్ళీ అవుతుందో లచ్చి ఏమైనా అది నా ఆజ్ఞలో ఉంటది ఏమైనా పునుసులు పట్టుకునే తిరుగుతుంది అయ్యో భగవానాడు ఇద్దరు పిల్లలు తిరగాడ మరాడు మారదు వాడు ఇళ్ళ నిమ్మవతి నీ
నిదరమ్మ నిదరమ్మ కలాల వేగం రావమ్మ నిదరమ్మ నిదరమ్మ భర్త పక్కబండి వారి ఇద్దరు భార్య భర్తలు వండుకున్నప్పుడు పాపగారి వాడి ఇంటి ముందర కాచేటు ఎట్టలే వాళ్ళ ఇంటి ముందర కాచి కోడలే మండి వాడి వేసిన నువ్వు కదమ్మ 4 గుద్దలు కుడతాడని ఆ తలుపు తప్పుడు ఎంత ఉన్నాడు తలుపు సప్పుడు వేసే వరకల్లా నాదేమో పొద్దాక రాజ్యం వెళ్ళుడాయే రాజు గుర్రు తను గుట్టనల్లు మందు పోతాడు పోతుందా అర్ధరాత్రి పనులు కొట్టే అలాయే రాజు వండుకొని ఉన్నాడు కాబట్టి 2 జీవుల మనిషి తలుపు చెప్పు మరి ఎంత తలుపు శబ్దం ఎప్పుడు విన్నదో అబ్బా ఎవరో వచ్చింది అనుకోని రమ రామ 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 అయిపోతాడు మహారాజు కనిపించింది తల్లి వాడత్తే ఒక్కసారి వానికి డొక్కల కట్టుగా అవతల పడదాం అనుకున్నా ఈ పోరి వచ్చే ఈ పోరితో ఎట్లా మాట్లాడాలి మాట దొరకలేదు ఏమైంది మామా ఈ రాత్రి వచ్చి తలుపులు కొడతాను ఏమైంది మామా ఏం లేదు బిడ్డ అయ్యో తెల్లారు లేచి నేను కొడుకు ముఖం చూసి కొడుకుతో మాట్లాడి కచ్చిరి కాడి వేయటం రోజు తెల్లారి అనుకోని కొడుకుతో మాట్లాడిపోయామని వచ్చిన బిడ్డ అయినా మామా కొడుకుతో మాట్లాడుతున్నావు కదా నేను పోయి కొడుకుని లేపి తీసుకొని పన్నులు లేపితే అరదవసు ఇప్పుడు ఒకవేళ నా కొడుకుని వేయి లేపిన అనుకో వాడి నాగరికి అత్తే లాంచ కొడుకు 5 రోజుల వచ్చి ఎవరి మొక్కని చూసినావురా నాతో మాట్లాడి పెండ దొక్కుతా లాంచ కొడుకుంటాడా కొడలా మీరు వండుకోండి అది తెల్లారు లేచి నాకు కొడుకు మాట్లాడి నిమ్మలంగా పోతా అని ఆ మైబూత మహారాజు మళ్ళా గదివేడికి వచ్చిందే అయ్యో ఒక్క గడియా కలిసే 2 గడియలు కలిసే ఒక్క గడియా కలిసే 2 గడియలు కలిసే పాపగారి వారి కోడి కలిగడు మీద కళ్ళున్నట్టు ఆ పొల్ల మీద మనసున్న పాపాతనికి అటు ఇటు తిరుగుతాడు 3 వడ్డే అల్లైతుంది అయ్యో 3 వడ్డే అల్లైతే 3 వడ్డే అల్లైంది మళ్ళీ తలుపుగాడికి వచ్చిండు తలుపును కొడుతుంటే ఆ బిడ్డ 2 జీవుల మనిషాయే 3 కొట్టేయాళ్ళ వరకల్లా ఆ బిడ్డకు నిద్ర పట్టింది ఏందో తలుపు సప్పుడైతుందని అయ్యో దిక్కున బాలుడు దిగులు అందుకున్న పిల్లగాడు లేచిండు అబ్బా ఎవరు కావచ్చు నిర్దమబ్బు ఇలా పిల్లగాడు మైపోతామా మరి ఇద్దరు మరాఠీ మహారాజు ఎవరన్నా కానీ ఆ తలుపులు తిట్టిన దబ్బా పిల్లగాడు మరాఠీ మహారాజురా అయ్యో సుఖలోన సంద బాబా ఓరంచమ్మడి అక్కడొక్క రాజులమ్మ
కళ్ళు తుడుచుకుంటా 2 తలుపులు తీసేవరకల్లా సిమ్మన చీకటాయనే అమ్మా దొరికినవరా వాడిని బాధ తీయబోతున్నా అని రామరామ కోదండరాముడా కడగాల్ని తిప్పుదండి పేగులు బలబల లేయిపోయి అవ్వ విల పట్టుకొని ఓ దేవుడా విల పట్టుకొని ఏడుగన్నాడు రాదు మనాడు రాదు కడపలో ఉన్న పేగులు లేవరకల్లా భార్యతోటి ఆఖరి మాట కన్ను నోసుకోకబాయనా నా జీవనం పోతుంది ఏ బాబు నీ సుఖభాగ్యాలు నేనేమి ఉంటున్నా సుఖభాగ్యాలు నువ్వే ఊరుసినవమ్మా అయ్య భర్త లేని ఆడుదంటే ఓ బాబు అయ్య బండల్లా బండారి అంటారమ్మా అయ్య మొగలు లేని ఆడుదంటే ఓ బాబు అయ్య మొద్దుల్ల మొద్దు అని అంటారమ్మా ఏ భర్తకైనా ఏ భార్యకైనా భర్త ఉన్నప్పుడే భార్య సుఖం అన్నారు భార్య ఉన్నప్పుడే భర్త సుఖం అన్నారు భర్త లేని ఆడవాళ్ళ బదనాములు ఎక్కువ భార్య లేని మొగోరికి బాధలు ఎక్కువ అన్నారమ్మా బామా అనుకుంటే విల కొట్టుకొని అయ్యా గర్వల్ల పడ్డనా గారాజు గర్వల్ల పడ్డనమ్మా గారాజు పండుకున్న బిడ్డనాట ఇంకా బిడ్డ లేసినది భర్త మాట శివర పెట్టే ఆడు వెళ్ళ